మనం ఇంట్లో రోజు పూజ చేసిన ఫ్లవర్స్, దేవుడికి పెట్టిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి ఒక బుట్టలో వేసుకొని గాలి తగిలే లాంటి బుట్ట అన్నమాట. దాంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటే వాటంతట అవే కొద్ది రోజులకి డ్రై అయిపోతూ ఉంటాయి. కవర్లో వేస్తే మాత్రం బూజు వస్తాయండి. కవర్లో వేసి అసలు స్టోర్ చేయొద్దు. ఇలా చేయాలనుకుంటే మాత్రం అవి ఎండిపోయిన తర్వాత మంచిగా కాడలన్నీ తీసేసి మిక్సీ పట్టుకొని ఒక బేసన్లోకి వేసుకొని పౌడర్ అంతా, దాంట్లో కొంచెం జవాదు పౌడరు, పచ్చకర్పూరము, కొంచెం రోజ్ ఎసెన్స్ వేసిన అండి నేను, దశాంగం పౌడర్ కూడా వేసుకొని మంచిగా ధూపు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఆవు నెయ్యి మిక్స్ చేసి దాంట్లో కావాలంటే కొన్ని నీళ్ళు అట్లా చిలకరించుకొని మంచిగా ఒక మౌల్ తీసుకొని, ఏదైనా మనకి ఇంట్లో ఉంటాయి కదా షేప్స్, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇట్లా ధూప్ స్టిక్స్ అయితే తయారు చేసుకోవచ్చు అండి. ఇవి ఇట్లా తయారు చేసుకున్న వాటిని నీడలో ఆరబెట్టి 1-2 డేస్ తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే సాయంత్రం పూట రోజు మన ఇంట్లో వెలిగించుకున్నాం అనుకోండి, మంచి పాజిటివ్ ఎనర్జీతో పాటు మంచి ఫీల్ వస్తుందండి. టెంపుల్లో వచ్చిన స్మెల్ వస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. నాకైతే బాగా ఇష్టం ఈ స్మెల్. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మనంతటా మనం చేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ట్రై చేసి చూడండి మీరు కూడా తప్పకుండా. చూడండి ఎంత బాగా వస్తుందో అసలు, ఆ ఫ్లేవర్ అయితే వాసన బాగుంటుంది.